హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి నేనైతే ఇక్కడ టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోర అయితే రెడీ చేయాలని అనుకుంటున్నాను. టెంపుల్లో పెట్టే ప్రసాదం ఆల్మోస్ట్ అందరికీ బాగా ఇష్టం కదా, నాకు కూడా చాలా ఫేవరెట్ అనమాట. ఇంకా అందుకోసం నేనైతే ఈ ప్రాసెస్ అయితే ట్రై చేస్తున్నా. సో ముందుగా దానికోసం కావాల్సిన పౌడర్ మిక్స్ కావాలి కదా, అదైతే రెడీ చేస్తున్నా. ముందుగా ఇవి ఎండుమిర్చి లైట్గా రోస్ట్ చేసేసి ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేస్తున్నా. ఇంకా అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, నువ్వులు, ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి లైట్గా రోస్ట్ చేసి అది కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే మొత్తం మిక్సెస్ ఏవైతే ఉన్నాయో స్పైసెస్ వాటన్నిటిని మంచిగా నేనైతే స్మూత్ పౌడర్ లాగా అయితే రెడీ చేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే రైస్ అయితే వండేసి ఇంకా ఒక సైడ్ పెట్టేసామనుకో ఆరిపోతుంది కదా రైస్. ఇంకా ఈలోపు మనమైతే తాలింపు అయితే పెట్టేద్దాం. సో దానికోసం ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి అందులోనే ఆయిల్ వేసి హీట్ చేస్తున్నా. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ జీడిపప్పు ఉంటాయి కదా అవి, తర్వాత తాలింపు గింజలు, ఇంకా పల్లీలు ఇలాగ అన్నీ వేసేసి మంచిగా రోస్ట్ లాగా చేస్తున్నా, అంటే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట బాగా ఆయిల్లో. సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఫ్రై చేస్తున్నా. కరివేపాకు లేకుండా మన పులిహోర అయితే అంత మనకి టేస్టీగా అనిపించదు కదా, సో అందుకోసం ఇవన్నీ అయితే చేసేస్తున్నాను. వేసేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ పక్కన పెట్టేసాం కదా, సో రైస్లో అయితే ఈ తాలింపు అంతా యాడ్ చేసేసి ఇంకా బాగా మిక్స్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ నేనైతే చింతపండుతో, కాబట్టి మోస్ట్లీ ప్రసాదాలు అంటే పులిహోరలు చింతపండుతోనే చేస్తుంటారు కదా ప్రసాదం టైప్. సో అందుకోసం నేనైతే ఇక్కడ చింతపండు గుజ్జు అంతా ఒక ప్యాన్లో యాడ్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసి బాగా ఫ్రై అయితే చేస్తున్నా, బాగా కుక్ చేస్తున్నా. సో ఇది లైట్గా పేస్ట్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది పేస్ట్ లాగా వచ్చిన తర్వాత మన రైస్ ఉంది కదా, సో ఆ రైస్లో కూడా మిక్స్ చేసేయాలన్నమాట. బాగా మిక్స్ చేసేసి ఇంకా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన పౌడర్ ఉంది కదా, అది కూడా ఒక 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ అలా యాడ్ చేసేసుకొని ఇంకా బాగా మిక్స్ అయితే చేసేసామంటే టేస్టీ ఈజీ ప్రసాదం పులిహోర అయితే రెడీ.